ఎవ్రీవన్, అందరు ఇలా ఉన్నారు. నేను మీ బుజ్జిపాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఓకే, ఈ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది చెక్ చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ us accurate reading. What my viewers person current feelings right now. లుక్స్ లైక్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అని చెప్పాలి. ఎందుకు అంటే ఈ పర్సన్కి మీ పైన ఇప్పుడు అబ్సెషన్ ఫీలింగ్ అనేది వస్తుంది. మీరు ఏం చేస్తున్నారు, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు ఎలా ఉంటున్నారు, మీరు ఇప్పుడు ఈ పర్సన్ని అట్రాక్ట్ చేస్తున్నారు అని చెప్పాలి. అందుకే మీ గురించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ పర్సన్ తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సీక్రెట్గా మిమ్మల్ని మీ కదలికల్ని గమనిస్తున్నారు అని చెప్పాలి. వై? బికాజ్ ఈ పర్సన్కి మీతో రికన్సిలియేషన్ చేయాలి. మీరు ఈ పర్సన్ గురించి లేదా ఈ పర్సన్ దగ్గర నుంచి కమిట్మెంట్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా సేమ్ లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు మీ గురించి వస్తుంది అని చెప్పాలి. మీతో రికన్సిలియేషన్ చేయాలి, మీతో టైంని స్పెండ్ చేయాలి, టైంని గడపాలి అనేది ఏదో కోరుకుంటూ ఉన్నారు రైట్ నా మీ గురించి. వెరీ గుడ్, పాజిటివ్. బట్ సంథింగ్ బ్లాకేజ్ ఏదో ఉంది. ఇంకా ఒకటి మిస్అండర్స్టాండింగ్స్, లేదా మీరు ఇప్పుడు ప్రజెంట్ ఈ పర్సన్ గురించి చెడుగా అనుకుంటూ ఉండాలి, లేకపోతే నెగిటివ్గా థింకింగ్ చేస్తూ ఉండాలి. ఈ పర్సన్ ఇంకా స్టిల్ మల్టిపుల్ రిలేషన్షిప్లో ఉన్నారు, వాళ్ళు స్టక్ అయి ఉన్నారు. నా దగ్గరికి వస్తే కనుక పూర్తిగా వాళ్ళందరితో కట్ ఆఫ్ చేసుకొని రావాలి అనే ఇంటెన్షన్లో మీరున్నారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీ ఇంటెన్షన్ ఏంటి అనేది ఈ పర్సన్కి తెలుసు, ఆ పర్సన్ ఇంటెన్షన్ ఏంటి అనేది కూడా మీకు తెలుసు. ఇది అనేది మీ ఇద్దరి మధ్య సమ్ టైప్ ఆఫ్ బ్లాకేజ్ని క్రియేట్ చేస్తుందని చెప్పాలి. ఎందుకు? బికాజ్ మీరు ఈ పర్సన్ని ట్రస్ట్ చేయలేని స్థితిలో ఉన్నారు అని చెప్పాలి. వై? ఏం జరుగుతుంది ఫ్యూచర్లో? బ్యాలెన్స్, హార్మనీ, ఫ్రెండ్షిప్ ఏదైతే మీ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మీ లైఫ్లోకి అండ్ ఈ పర్సన్తో మళ్ళీ తిరిగి రాబోతున్నాయని చెప్పాలి. రీయూనియన్ అయితే ఖచ్చితంగా జరగబోతూ ఉంది. ఈ రీడింగ్ చూసిన వాళ్ళకి ఖచ్చితంగా వితిన్ 4 రిప్రజెంట్తో 4 hours 4 days లోపల ఈ పర్సన్స్తో మీకు కమ్యూనికేషన్ కావచ్చు, లేదా వ్యక్తులే కావచ్చు, డైరెక్ట్ మీటింగ్ అనేది చూపిస్తుంది. రీయూనియన్ అనేది చూపిస్తుంది. 444 అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. నేను మీ బుజ్జి పాణ్యం. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కాంటాక్ట్ చేయండి నన్ను. థ్యాంక్ యూ.